వెల్కమ్ టు గుప్పెడంత మనసు డైలీ సీరియల్. ఇంకా ఇవాల్టి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రంగాగా తమ ముందు నటిస్తున్నది రిషినే అని దేవయాని శైలేంద్ర అనుమానపడతారు. తన అనుమానం నిజమో కాదో తెలుసుకుందామని రిషి ఇంటికి వెళ్తాడు శైలేంద్ర. ఎందుకు వచ్చావని శైలేంద్రను అడుగుతాడు రిషి. బాబాయ్ ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో చూసి వెళ్దామని వచ్చానని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. అతడి మాటలతో రిషి షాక్ అవుతాడు. ఆ తర్వాత మాట మారుస్తాడు శైలేంద్ర. బాబాయ్కి బోర్ కొడుతుందని మాట్లాడడానికి వచ్చానని చెప్తాడు. పర్సనల్ గా మాట్లాడాలని రిషిని పక్కకు తీసుకెళ్తాడు శైలేంద్ర. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి మేము ఊరు వెళ్ళానని, సరోజను కలిశానని రిషితో చెప్తాడు శైలేంద్ర. వసుధార నీ మనిషి అని తెలిసిపోయిందని అంటాడు. నేను మీ ఊరికి వచ్చినప్పుడు వసుధార ఫోటో చూపించి ఈవిడ నీకు తెలుసా అని అడిగితే ఇంట్లో ఉంచుకొని ఎందుకు తెలియదని అబద్ధం ఆడావని రిషిని నిలదీస్తాడు శైలేంద్ర. నువ్వు నిజంగానే రిషివా? నువ్వు వసుధార కలిసి నా ముందు రంగాగా డ్రామాలాడుతున్నారా చెప్పాలంటూ శైలేంద్ర పట్టుపడతాడు. శైలేంద్రకు పాండు ఫోటో చూపిస్తాడు రిషి. ఈ రౌడీ గ్యాంగ్ వసుధారాను చంపబోతుంటే నేను కాపాడాను. ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్ నన్ను చంపబోతే వసుధార సేవ్ చేసింది. వసుధారకు శత్రువులు ఉన్నారని, ఎవరో ఆమె ప్రాణాలు తీయబోతున్నారని తెలిసి ఆమెను మా ఇంటికి తీసుకెళ్లానని శైలేంద్రను నమ్మిస్తాడు రిషి. నువ్వు వసుధార ఫోటో చూపించినప్పుడు నీ వల్ల ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని భావించి అలా అబద్ధం ఆడానని శైలేంద్రతో అంటాడు రిషి. ఆ తర్వాత అయినా వసుధారతో పరిచయం ఉందని నిజం నా దగ్గర ఎందుకు దాచావని శైలేంద్ర గొడవ చేస్తాడు. నువ్వు అడగలేదు, అందుకు నేను చెప్పలేదని రిషి మాట దాటేస్తాడు. ప్రతిసారి నన్ను అవమానించడం కరెక్ట్ కాదని శైలేంద్రతో అంటాడు రిషి. ఇలా బయటకు పిలిచి అడగటం బాగాలేదని అంటాడు. కష్టాల్లో ఉన్న కాలేజీని కాపాడాలి, నాకు పదవులపై ఆశ లేదని ఏవేవో కథలు నువ్వు చెప్పావు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లా ఉంది. అయినా నిన్ను ఏ రోజు అనుమానించలేదని శైలేంద్ర నోర్మూయిస్తాడు రిషి. నువ్వు ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్రలు చేశావట, జగతిని భయపెట్టావట, ఆమె ప్రాణాలు తీసింది నువ్వేనట కదా అని శైలేంద్రతో అంటాడు రిషి. నిజాలన్నీ రంగా రూపంలో ఉన్న రిషికి తెలిసిపోవడంతో శైలేంద్ర టెన్షన్ తో వణికిపోతాడు. తప్పులన్నీ మీ వైపు పెట్టుకుని నన్ను ఎలా అనుమానిస్తావని శైలేంద్రపై రిషి రివర్స్ అటాక్ చేస్తాడు. రిషిలా నటించడానికి నేనే వచ్చానా, మీరే నన్ను తీసుకొచ్చారా అంటూ నిలదీయడంతో శైలేంద్ర సైలెంట్ అవుతాడు. ఇప్పుడు నా చేతిలో ఎండీ పదవి ఉంది, నేను మిమ్మల్ని మోసం చేయడం ఎంతసేపు అని శైలేంద్రకు పంచిస్తాడు. ఇంకోసారి నన్ను అనుమానిస్తే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానని శైలేంద్రను భయపెట్టిస్తాడు రిషి. రిషి మాటలతో అతడు రంగానే అని ఫిక్స్ అవుతాడు శైలేంద్ర. తనవన్నీ భ్రమలని తేల్చుకుంటాడు. ఇంతలోనే శైలేంద్రకు ఓ ఫోన్ వస్తుంది. రిషికి దూరంగా వచ్చి మొహం గుర్తుందిగా, మిస్ అవ్వద్దు అంటూ ఎవరితోనో చెప్తాడు. శైలేంద్ర మాటల్ని రిషి వింటాడు. అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుమానపడతాడు. ఫణీంద్రను సాగనంపడానికి కారు వద్దకు వస్తాడు మహేంద్ర. శైలేంద్ర నియమించిన షూటర్ మహేంద్రపై గన్ను గురిపెట్టి కాలుస్తాడు. ఆ బుల్లెట్ తండ్రికి తగలకుండా మహేంద్రను కాపాడతాడు రిషి. గన్ శబ్దం విని అందరూ కంగారు పడతారు. మళ్ళీ తన ప్లాన్ ఫెయిల్ అవడంతో శైలేంద్ర డిసప్పాయింట్ అవుతాడు. పైకి మాత్రం కంగారు పడినట్లుగా నటిస్తూ ఉంటాడు. బుల్లెట్ తగలకుండా తనను రిషి కాపాడటంతో మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నా ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంటాడు మహేంద్ర. మీరు భయపడాల్సిన పని లేదని తండ్రికి ధైర్యం చెప్తాడు రిషి. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అంటూ వసుధార ఆవేశంగా బయటకు వస్తుంది. రిషి పిలిచినా ఆగదు. తన ప్లాన్ ఫెయిల్ అవడంతో మరో కొత్త స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. సరోజకు ఫోన్ చేస్తాడు. మీ బావ నీకు దూరం కావడానికి కారణం నేను కాదు, వసుధార అని సరోజకు అబద్ధాలు చెప్తాడు శైలేంద్ర. కావాలని వసుధారపై సరోజ మనసులో ద్వేషాన్ని నింపుతాడు. వసుధార వల్లే నీకు చాలా నష్టం జరుగుతుందని సరోజతో అంటాడు. నేను ఓ పని మీద రంగాను ఇక్కడికి తీసుకొస్తే వసుధార ట్రాప్ చేసి తనతో పాటు రంగాను తీసుకెళ్లిపోయిందని సరోజను నమ్మిస్తాడు. వసుధార అడ్రస్ సరోజకు ఇస్తాడు. మహేంద్రపై అటాక్ చేసింది మను అని వసుధార అపోహపడుతుంది. ఆవేశంగా మను దగ్గరకు వెళ్తుంది. మీకు ఎందుకంత కోపం, ఆవేశమని మనును నిలదీస్తుంది. మహేంద్రపై ఎందుకు అటాక్ చేశామని నిలదీస్తుంది. తాను ఎవరిపై అటాక్ చేయలేదని మను సమాధానమిస్తాడు. నాకు మహేంద్రకు ఎలాంటి శత్రుత్వం లేదని, ఆయనపై నేనెందుకు అటాక్ చేస్తానని వసుధారతో అంటాడు మను. మహేంద్ర నీ కన్న తండ్రి అనే నిజం మను ముందు బయట పెట్టబోయి ఆగిపోతుంది వసుధార. వసుధార అప్పుడు కూడా నిజం దాచిపెడుతుండటం చూసి మను కోపంతో రగిలిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ అయితే ముగిసిపోతుంది.